50 మంది భక్తులకు విజ్ఞప్తి. చిలకలూరుపేట పెదనందిపాడు రోడ్డు దాసర కాలనీలో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవస్థానంలో క్రోధినామ సంవత్సర శరణ్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి. ప్రతిరోజు కూడా అమ్మకు విశేష అలంకారాలు, ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకు అమ్మవారి దేవాలయం వద్ద ప్రత్యేక లలిత సహస్రనామ పారాయణ పూజా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ తల్లిని దర్శించుకొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ప్రతిరోజు ఒక్కో అవతారంతో ఆ తల్లి మనకు దర్శనమిస్తుంది. ఈరోజు ఆ జగన్మాత మహాకాళి, మహాలక్ష్మి త్రిమూర్త్యాత్మైనటువంటి ఆ దుర్గమ్మ తల్లికి గజలక్ష్మీదేవి అలంకరణ చేశారు. అంతేకాకుండా ఈ దేవస్థాన కమిటీ వారు 50 మంది భక్తుల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. రేపు లేదు ఎల్లుండి బుధవారం 9వ తారీఖు మూలా నక్షత్రం అమ్మవారి జన్మదినోత్సవం. సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటువంటి ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాము. అంతేకాకుండా ఆ సరస్వతీదేవి, చదువుల తల్లి సరస్వతీదేవి అన్నిటికీ కూడా మూలం కాబట్టి మన విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఎటువంటి కోరికలతో అయితే ఆ తల్లి సరస్వతీదేవిని కొలుస్తామో ఆ సరస్వతీదేవి మన కోరికలు నెరవేరుస్తుందనే ఉద్దేశంతో బుధవారం 9వ తారీఖు బుధవారం 10 గంటలకు అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక కుంకుమ పూజా కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. అట్లా 12వ తారీఖు శనివారం ఉదయం విజయదశమి సందర్భంగా అమ్మవారి ఉదయం కూడా నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి. సాయంత్రం 6 గంటలకు సెమీ పూజా మహోత్సవం. అంతేకాకుండా సెమీ పూజ తరువాత అమ్మవారి పవణింపు సేవా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ పవణింపు సేవా కార్యక్రమానికి చాలా విశేషమైనటువంటి చింతన కలుగుతుంది. ఎందుకంటే అమ్మవారి ఉయ్యాల వేసినప్పుడు ఎవరైతే మీ కోరికలతోటి విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం ఇట్లా ఎవరెవరి కోరికలతో అయితే అమ్మవారి ఉయ్యాల ఊపి వాళ్ళ కోరికలు అనుకుంటారో వాళ్ళ కోరికలను తల్లి చక్కగా నెరవేరుస్తుంది అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 1995వ సంవత్సరం నుంచి కూడా ఈ రోజు వరకు ఆ తల్లి అత్యంత వైభవంగా అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాలు మనం విడిగా బొమ్మలను మాత్రం చూస్తుంటాం. కానీ మన అమ్మవారి దేవాలయంలో ఎక్కడ లంకాయం శాంకరీదేవి, కామాక్షి, కంచికాపురి, ప్రజ్ఞి, శుక్లాదేవి, చాముండే, క్రౌంచపటరి, అలంపురి, జోగులాంబ, శ్రీశైల, భ్రమరాంబిక, కొల్హాపురి, మహాలక్ష్మి ఇట్లా అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి. ఆ శక్తి పీఠాలు అమ్మవారి ఎట్లాగైతే ఉంటుందో అదే ప్రకారంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు చేయించడం జరిగింది. తర్వాత శైలపుత్రి, కాళరాత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, సిద్ధిదాత్రి, పుష్పాండ, మహాగౌరి ఇట్లా నవదుర్గలు కూడా అమ్మవారి దేవాలయం పైన వేయించడం జరిగింది. అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాల్లో విజయవాడ తర్వాత చక్కగా ఆ తల్లి విజయవాడ నుంచి వచ్చి మన చిలకలూరుపేటలో చక్కగా నిలబడింది ఆ తల్లి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా దేవస్థాన కమిటీ వారు 50 మంది భక్తుల సహకారంతో జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ తల్లి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. మా గోత్రం చెప్పు గోత్రం